మా అమ్మ పన్నీరు మరియు వెజిటేబుల్ బిర్యానీ వేసింది, వెళ్ళి పంచుదాం. నిన్న వీడియోకి సహకరించిన చిరంజీవి ఫ్యాన్స్ కి కృతజ్ఞతలు, ముఖ్యంగా జమ్మన్న జగదీష్ అన్నకి కృతజ్ఞతలు, వెరీ వెరీ స్పెషల్ మున్సిపల్ చైర్మన్ గారికి బిఎస్ కేశవ్ గారికి కృతజ్ఞతలు. ఈరోజు వచ్చేసి ఫుడ్ డొనేషన్ చేయబోతున్నా. చిరంజీవి బర్త్డే మరియు నేను 100 రోజులు కంప్లీట్ చేసుకుంటున్నా, యూట్యూబ్లో 100 రోజులు కంప్లీట్ చేసుకుంటున్నా. నేను మీరు ఫుడ్ ఇవ్వాలనుకుంటే ఇలా బిర్యానీ కవర్లో కట్టియండి, మంచిగా ఉంటుంది, ఫుడ్ కూడా బాగుంటుంది. నేను ఆ పనే చేశాను. గాంధీ చౌక్ శరీర విధికి పోతుంటే ఉన్నా, ఇక్కడ 2 బీదోళ్ళు ఉన్నారు, వాళ్ళకి అన్నం ఇవ్వబోతున్నా. ఇక్కడ అన్నకి ఇచ్చిన, ఇక్కడ ఈమెకి ఇస్తున్నా. అన్నం తింటావు గ్రౌండ్లో ఎవరైనా వేస్తే తింటా, లేకపోతేనేమో గవర్నమెంట్ హాస్పిటల్ కాడ పోయి తింటా. మధ్యాహ్నం కూడా అంతే, ఎవరైనా వేస్తే తింటా, లేకపోతే గవర్నమెంట్ కాడికి పోవాలి. 5 రూపాయలు భోజనం తినావా? ఆడ తింటా కానీ డబ్బులు లేకుంటాయి సరిగా నా దగ్గర, ఆడుకుంటేనే డబ్బులు, లేకపోతే లేదు. ఎవరైనా దానం చేస్తుంటారా? చేస్తుంటారు కానీ ఇచ్చేటోళ్ళు ఇస్తారు, ఏనోళ్ళు ఇయ్యారు. అప్పుడప్పుడు తిండి ఇస్తుంటారా ప్రజలు ఎవరైనా? గద్వాళ్ళు అప్పుడప్పుడు ఇస్తుండ్రు కానీ ఇప్పుడు ఇవ్వకుండా, ఈ నడమ ఇవ్వకుండా అయ్యండి సరిగా. ఇప్పుడు ఇస్తలేదంట తిండి, ఈ నడమ సరిగా ఇవ్వకుండా అయ్యండి. వచ్చేసి కోట పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ కాడ ఉన్నా, చూడొచ్చు మీరు. ఇక్కడ పెద్ద ఆవురే అతంది. అన్నా పొద్దుగాల ఏడ తింటావు? పొద్దుగాల ఏడ తింటావు? ఆడ బస్ స్టాండ్ కాడ ఏడా ఉడిపియా? కొత్త బస్ స్టాండ్ కాడ ఇస్తారా వాళ్ళు? ఇస్తారు. పైసలు ఇవ్వాలా? ఊకనే ఇస్తారా? మధ్యాహ్నం ఒక్కపూటనే. మధ్యాహ్నం తినవా? రాత్రి వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఎవరైనా ఇస్తారా? ఇస్తారు. పైసలు వాళ్ళు వీళ్ళు ఇస్తున్నారా? లేదు, పైసలు అంటే ప్రజలు పైసలు ఇస్తున్నారా? అడిగితే ఇట్లా అడిగితే ఈడకైతే ఇస్తారు. ఎంత సంపాదించినావు ఈరోజు? ఇవాళ ఎంత సంపాదించినావు? రాలేదు అంటున్నా. 10 రూపాయలు కూడా రాలేనా? ఎవరు వేయాలనా? 25 వచ్చినాయి. 25 రూపాయలు. పెద్ద మంచి ఎట్లుంది? బాగుంది. అలా దాంట్లో పన్నీరు కూడా ఉంది, తిను. పన్నీరు బాగుందా? జగన్ అన్న రాజుకి ఇస్తున్నాడు. రాజు తీసుకో, రాజు తిను. రాజు తింటాను, నిదానం. నువ్వు వద్దన్నా తింటావు, ఇప్పుడు తినమంటే తింటలేదు. ఎందుకు ఇట్లా చేస్తావు? అది నాకు అంతే, నా మాటలు మారిపోయినాను. నేను 3 మంత్రుల పేరు చెప్పిన దానికి మర్యాద లేదు గద్వాలకు. మీ సెల్లులో మాట్లాడిన రెడ్లకు అంత నమస్కారాలు ఉంటే చాలా చీట్లు కట్టండి, లేకుంటే డబ్బులు ఇచ్చి ఏం తెచ్చినా చూడు. అది ఏమని అనుకోగా నేను చూస్తాలేని. ఇప్పుడు లైన్లోకి వచ్చినాడు. నేను మీకు రెడ్ల గారికి, ఈ టెంబెళ్ళకి మోసం చేసిన వాళ్ళకు కృత్యంగా చెప్పలేను. ఇట్లా నామినేషన్ చేసి పన్నీరు తినో. ఎప్పుడు తినలేదు ఇవన్నీ. తినరాజు ఎట్లుంది? గొర్రెకుంది, గుడ్డులా ఉంది. పన్నీరు గుడ్డులా ఉందంట ఫ్రెండ్స్. రాజు ఎప్పుడు తినలేదంట. కొద్దిగా ముద్ద అన్నం తిని రాజు. బాగుందే? ఈ రోజు ఎట్లా మాట్లాడుతుంది? బాగుంది. కొద్దిగా తిక్కి నా కొడుకు లేకుండా ఎంత పిల్లగానికి జగన్ అన్నం ఇస్తుండే. వచ్చిన ఏం చేస్తుంటావు? నేను ఈయన ఉంటానా. చదువుతున్నావా? చదువుతలేవా? మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? ఇట్లా చెత్త ఏరుకుంటారా? వాళ్ళకి అన్నం పొద్దుగాల ఏదో తింటారు? అన్నం పొద్దుగాల, మధ్యాహ్నం, రాత్రి. పొద్దుగాల ఏదో తింటారు? బొద్దుగాల ఇటనే హోటల్లో అడుక్కొని తింటామన్నా. మధ్యాహ్నంగా హోటల్లో అడుక్కొని తింటామన్నా. ఇక్కడ 5 రూపీస్ భోజనం తిన్నారా? తిన్నామన్నా. బాగుండదా? బాగుంటుంది కానీ మేము తిన్నామన్నా. ఇక్కడ మన రాత్రి ఇంటికి పోయేటప్పుడు హోటల్ ఆడుకొని తీసుకొని పోతాం. మొత్తానికైతే తినడానికి లేదు. ఏమైనా పని చేస్తుంటారా? అమ్మ నాన్న పని చేస్తారా? అమ్మ ఇంట్లో పని పోతుంది, నా స్కూల్ 5 గంటలకి. నువ్వు బడికి వెళ్ళు. తినడానికి వాళ్ళు వీళ్ళు ఇస్తారా? అడగకుంటే చేతికి ఇచ్చిపోతారా? ఒక్కొక్కసారి ఇస్తారన్నా. ఎవరైనా పైసలు ఇస్తున్నారా నీకు? ఎవరు ఇయ్యారన్నా? మీ తల్లిదండ్రులకు ఇస్తారా? ఇయ్యరు, మేము అడుక్కుంటేనే ఇస్తాం. ఒకవేళ అడుక్కుంటే ఇస్తారన్నా.
తినడానికి ఇప్పుడు ఓకే కదా? ఆ, ఓకేనా. మున్సిపాలిటీ దగ్గరలో ఉన్న తేరు మైదానం దగ్గరలో ఇక్కడ అన్నకి అన్నం ఇస్తుండు పెద్ద మనిషికి. అన్న ఇయ్యనా అన్న పొద్దుగాల ఏడ తింటావు? ఓట్ల కాడ హోటల్ కాడ 5 రూపాయల భోజనం తింటావా? తింటా, ఒకసారి రాడా ఒకసారి రాడా. రాత్రి పూట ఎవరైనా తిండి ఇస్తారా? అన్నం ఇస్తారా? ఇచ్చినారు ఆల్రెడీ పట్లం ఉంది. అన్న ఇస్తుండ్రు ఇక ఇయ్యనా ఇక్కడ ముసలాళ్ళకి ఇయ్యనా. అడ్రస్ వచ్చేసి అపోలో ఫార్మసీ దగ్గర 5 రూపీస్ భోజనం దగ్గర. పెద్ద మంచి పొద్దుగాల ఏడ తింటావు? ఏడ తింటావు? ఇదే తింటా. ఎవరు ఇస్తారు? ఏడ తింటావు? ఎవరో ఒకరు ఇస్తారు ఉంటా తింటానే ఉంటాం. మధ్యాహ్నం 5 రూపాయల భోజనం తింటా. రాత్రి రాత్రి యానం తన ఇస్తా తింటాం. వాళ్ళు వీళ్ళు తిండి ఇస్తారా? అన్నం తినడానికి ఇస్తారా? అడగకుంటే దవలు ఓటర్ కాడ ఊక తెచ్చుకుంటాం. ఏం చేస్తుంటావు నువ్వు? ఏం పని లేదు. అడుగుతుంటావా ఏమన్నా పైసలు ఏమని? ఆడక తింటా ఆడుకుంటాం. వేస్తారా? గద్వాలో వేస్తున్నారా? వేసా ఇచ్చిన వాళ్ళు ఇస్తారు, పోయిన వాళ్ళు పోతారు అంతే. మీరు 9 అవుతుంది టైం. ఇక్కడ వైఎస్ఆర్ బొమ్మకాడ ఉన్న ఓల్డ్ బస్ స్టాండ్ చూడొచ్చి షాపులు అన్నీ క్లోజ్ ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని షాపులు ఫాస్ట్ ఫుడ్, అక్కడక్కడ పండ్లు అమ్ముతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు స్ట్రైట్గా వైన్స్ కాడ కూడా జనాలు కొద్దిగా బాగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. రాత్రిపూటనే వైన్స్ బాగా తాగుతారు. ఇది పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కెమెరా ముందే కాదు, కెమెరా వెనకలో కూడా దాన ధర్మాలు చేస్తుంటా. ప్రతి మనిషి దాన ధర్మాలు చేసిన వాళ్ళే ఎంత చెడ్డవాళ్ళైనా. ఏమంటే కొందరు ఎక్కువ దాన ధర్మాలు చేస్తుంటారు. అలా దాన ధర్మాలు చేసి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. దాంట్లో మెగాస్టార్ ఒకరు, మన కర్ణుడు, మహాభారతంలో కర్ణుడు ఒకరు, ఇలా చాలా మంది ఉన్నారు. మీరు బతకాలంటే మనం పని చేయాల్సిన అవసరం లేదు, అడుక్కున్నా వేస్తారు. బతకడానికి ఓకే, కానీ పైసలు సంపాదాలంటే మనం కష్టపడాల్సిందే. ఇలా మనం ఎందరినో అడిగాం, అందరూ అంతో ఇంతో వేస్తున్నారనే చెప్తున్నారు ఫుడ్. కాబట్టి ఎన్ని కష్టాలున్నా వేరే మనుషులు కానీ మనం కానీ ఇలాంటి మనుషులని ఉదాహరణ తీసుకొని బతకాలి. వీళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ఫుడ్కి దొరకకపోయినా అలానే బతుకుతున్నారు, కడుపు ఖాళీ. చాలామంది ఆర్థిక ఇబ్బందులు, ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఏం పనికిరాము అనే ఇలాంటి ఆలోచనలు ఎన్నో ఉంటున్నాయి. చూడొచ్చు మనం బీదవాళ్ళు అన్నం దొరకక వాళ్ళు రోడ్లపైన అడుక్కొని బతుకుతున్నారు. వాళ్ళ ఉదాహరణ తీసుకోవాలి. ఎంత కష్టం వచ్చినా వాళ్ళు భూమి పైన బతుకుతున్నారు. చాలా మందికి మంచి షెల్టర్లు ఉంటాయి, మంచి బిల్డింగ్లు ఉంటాయి, కానీ వాళ్ళు చిన్న చిన్న దానిలకి చిన్న చిన్న మాటలకి చచ్చిపోతుండ్రు. ఇది చాలా బాధాకరం. చూడండి, వీళ్ళకి ఎలాంటి షెల్టర్ లేదు, ఫుడ్ దొరకట్లేదు, పైసలు సంపాదలేకపోతున్నారు. ఇంత కష్టాలు ఉన్నాయి వీళ్ళకి, అయినా వీళ్ళు ఎంత ధైర్యంగా బతుకుతున్నారు. అన్నీ ఉండి చిన్న చిన్న దానికి చచ్చిపోతున్నారు. ఏమవుతుంది అసలు అర్థమైతలేదు. మీరు చాలామంది రోజు వీడియో చూస్తుండ్రు, నాకు సబ్స్క్రైబ్ చేసిండ్రు అడగకుండా. థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లనే నేను ఇలాంటి పనులు చేస్తున్నా. మీ వల్ల నేను కొద్దిగా యాక్టివ్గా అయ్యాను, నా హెల్త్ మంచిగా అయ్యిందని చెప్పుకోవచ్చు. మీ అందరికీ థ్యాంక్ యూ. చాలా మంది గద్వాల్లో ఒక్క పూట అన్నం పెడుతున్నారు బీదలకి. అలా చాలా మంది చేస్తున్నారు, చాలా సంతోషం. కొందరైతే రోజు అన్నం పెడుతున్నారు మన గద్వాల్లో. పెద్ద మనుషులు కానీ మామూలు మనుషులు కానీ వాళ్ళకు ఉన్నంత దానం చేస్తూనే ఉన్నారు. కొందరు నేను అక్కడెక్కడ మానవత్వం ఇవన్నీ బతికే ఉన్నాయి. హ్యాపీ, మంచిగా ఉంది. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పైసలు సంపాదలేకపోతున్న వాళ్ళని పైసలు సంపాదాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్నం దొరకని వాళ్ళకి అన్నం దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.